దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో నుంచి సొలొమోను జ్ఞాని రాసినటువంటి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనమును ధ్యాన భాగముగా చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, ఈ భూమి మీద తెలివైన వారు ఇప్పుడు కానీ రాబోతున్న తరాల్లో కానీ మన పితరుల తరాల్లో కానీ ఎవరైనా తెలివైన వాడు ఉన్నాడంటే ఒకే ఒక వ్యక్తి అయిన సొలొమోను జ్ఞాని. ఎందుకంటే దేవుడే అతనికి అంత జ్ఞానమనిచ్చాడు అని చాలా స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఆ సొలొమోను జ్ఞాని ఏమంటూ ఉన్నాడు అంటే స్నేహితుని గురించి చెబుతూ ఉన్నాడు. స్నేహితుడు అంటే ఇంగ్లీష్లో ఎవరు? ఫ్రెండ్. మనకు ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? ఉన్నారా ఫ్రెండ్స్? సాయంత్రం అయితే ముచ్చట్లాడుకోవడానికి, లేకపోతే బజార్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రాయి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పుకునేవారు ఉన్నారా లేరా? ఉన్నారు. మనకి స్నేహితులు ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా బాధ కలిగితే ఇగో అక్క ఇలాగయిందే అని చెప్పుకునేవారు, అన్నయ్య ఇలాగయిందిరా అని చెప్పుకునేటువంటి వారు స్నేహితులు మనకున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే స్నేహితులు ఉన్నారు, కానీ నిజమైన స్నేహితుడేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానవంతుడు నిజమైన స్నేహితుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా నిజమైన వాళ్ళేనా? నిజమైన స్నేహితులేనా? ఇక్కడ చూడండి, చదువుతున్నాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అంటే మన ఫ్రెండ్స్ని గురించి మనం గమనించినట్లయితే నీకు 1 లక్ష రూపాయలు లాటరీ పలికింది అనుకోండి, ఒక వారం రోజులు మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లోనే ఉంటారు. అదే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళావు, మీ ఫ్రెండ్ దగ్గర వెళ్ళావు, ఒక వారం రోజుల వరకు మీ ఇంటికి రాడు, నీతో మాట్లాడు. ఫ్రెండ్, స్నేహితుడు అనేటువంటి వారు నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తారంట. అంటే మనకు ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి మనకి కష్టం వచ్చినప్పుడు కూడా ఉంటాడు, మనకి బాధ వచ్చినప్పుడు కూడా ఉంటాడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఉంటాడు, మనకు శ్రమ వచ్చిందయ్యా అన్నప్పుడు ఉంటాడు, మనం అప్పుల బాధలో కూరుకుపోయినప్పుడు మన పక్కనే ఉంటాడు. అంతేకాదు మనకు సంతోషం కలిగినప్పుడు కూడా ఉండే వ్యక్తిని నిజమైన స్నేహితుడని దేవుని లేఖనములు తెలియజేస్తూ ఉంది. మనము నిజమైన స్నేహితులముగా మరొకరి దగ్గర ఉన్నామా, లేకపోతే మనకు కలిగినటువంటి స్నేహితులు నిజమైన స్నేహితులా కాదా? అర్థమవుతుందా? మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి మనము కూడా ఫ్రెండ్స్. అప్పుడు మనము నిజమైన స్నేహితులముగా ఉన్నామా లేదా? లేకపోతే నీకున్నటువంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడా కాదా? చూడండి, బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివినట్లయితే ఇక్కడ ఒక మహారాజు కనబడతాడు. సొలొమోను అనేటువంటి సౌలు అనేటువంటి ఒక గొప్ప మహారాజు కనబడతాడు. ఆ మహారాజుకి ఒకనొక దినం ఏమైందంటే ఆ దేశానికి మరొక దేశానికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధములో ఆ దేశం యొక్క రాజు యొక్క సైనికులందరూ కూడా భయపడిపోయినప్పుడు యుద్ధం చేయడానికి దావీదు అనేటువంటి ఒక బాలుడు వచ్చి ఆ దేశం పక్షముగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఈ సౌలు రాజు గెలిచినప్పుడు ఈ సౌలు రాజు గురించి ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సౌలుకి 1000 కొలది, దావీదికి 10,000 కొలది జేజేలు కొట్టారు. ఇప్పుడు ఉంటున్నటువంటి రాజుకి 1000 మంది జేజేలు అన్నారు. ఎవరో సడన్గా వచ్చి ఒక శత్రువుని జయిస్తే ఆ వ్యక్తికి ఎంతమంది అని ఎన్నిసారన్నారు? 10,000 సార్లు జేజేలు కొట్టారంట. అయితే ఆ విషయం ఎవరికి నచ్చలేదంటే రాజుకి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఏం చేశాడంటే
ఆ రాజు వీడిని ఏదో ఒక విధముగా తప్పించేయాలి అనుకున్నాడు. కానీ ఆ రాజుకి ఒక మంచి కొడుకున్నాడంట. రాజుకి ఒక మంచి కొడుకున్నాడంట. ఆ కొడుకు ఈ దావీదు ఎవరయ్యారు? మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫ్రెండ్స్ అయిపోయారంట ఇద్దరును. ఈ దావీదు ఆ రాజు యొక్క కొడుకును ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోగానే రాజు ఏం చేస్తాడు అనే అన్ని విషయాలు కూడా కొడుకు తెలిస్తే, అవునా కదా? అయితే రాజు ఏం చేస్తున్నాడంట? నన్ను కాదని ఆ చిన్న బాలుడు అనేటువంటి దావీదుకి జేజేలు కొడుతున్నారు కాబట్టి అతన్ని చంపేయాలని ప్లాన్లు చేస్తుంటే, ఆ ప్లాన్ ఎవరికి తెలిసిందయ్యా అంటే ఈ రాజు కొడుకు తెలిసింది. ఈ రాజు కొడుకు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే ఆ విషయాన్ని తన స్నేహితుడిగా భావించినటువంటి దావీదుకి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మంచి స్నేహితుడా కాదా? మంచి స్నేహితుడు. ఎందుకంటే తన తండ్రి వంకర బుద్ధి, తండ్రిది వంకర బుద్ధి, కానీ దావీదుది మాత్రము అలాంటిది కాదు. మంచి స్నేహితుడు. అయితే చూడండి బైబిల్ గ్రంథంలో 11వ వచనం నుంచి, దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఎవరైనా డబ్బు గలతోటి పేదవాడు స్నేహం చేస్తాడు. డబ్బు గలవాడు వచ్చి పేదోడితో స్నేహం చేస్తాడా? చెయ్యరు. ఎందుకంటే కారులో వచ్చినాడు, నడుచుకొని వచ్చేటువంటి వాడితోటి, సైకిల్ మీద వచ్చేటువంటి వారితో స్నేహము చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ స్టేజ్ వేరు, వీళ్ళ స్టేజ్ వేరు. మరి ఇక్కడ రాజు యొక్క కుమారుడు అంటే యువరాజు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాడు? ఒక గొర్రెలు కాచుకునేటువంటి ఒక గొర్రెల కాపరితో స్నేహం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక గొప్ప ధనవంతుడైనటువంటి వాడు ఏమీ లేనటువంటి ఆ వ్యక్తితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, డబ్బు ఉంటే స్నేహించడం, బంగారం ఉంటే స్నేహించడం, బాగా ఖర్చు పెట్టినాడు ఉంటే అలాంటి వారితో స్నేహం చేయడము, అలాంటి వారిని చూసుకొని ఫ్రెండ్షిప్ అనేది మనుషుల జీవితాల్లో ఏర్పడుతూ ఉంది. ఇక్కడ యోనాతాను అనగా రాజు యొక్క కొడుకు అదేది చూడలే. ఏం చూశాడు? దావీదులో ఉన్నటువంటి మంచితనాన్ని, దావీదులో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి భక్తి జీవితాన్ని చూసి ప్రేమించి మంచి స్నేహితుడిగా స్నేహం చేశాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవక ప్రేమిస్తూనే ఉంటాడంట. చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ నిర్దేశించుచున్నాడని నేను తెలుసుకొనని ఎడల దాన్ని నీకు తెలియజేసి నీకు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక. చూడండి, రాజు అనగా ఈ యోనాతాను యొక్క తండ్రి తన స్నేహితుడి మీద పగపట్టాడని, తన స్నేహితుడిని చంపేస్తాడని ఆ విషయాన్ని తెలుసుకొని తన స్నేహితుడితో అంటున్నాడు, ఇదిగో నీకు ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఏదైనా నా తండ్రి ఆలోచించినట్లయితే అవన్నీ కూడా నేను నీకు చెప్తాను. అప్పుడు నువ్వు నా తండ్రి దగ్గర నుంచి నువ్వు దూరంగా పారిపో. నీ ప్రాణాన్ని కాపాడేటువంటి బాధ్యత నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి స్నేహితుడో. తన తండ్రి చేతిలో తన స్నేహితుడు అనేటువంటి వాడు చనిపోతాడు అనే వార్త తెలిసిన వెంటనే ఆ వార్తను ఎవరు చెప్తున్నారంట? ఆ తన స్నేహితుడు అనేటువంటి వాడికి చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు? 17వ వచనం 17 నుంచి, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత
మరలా ప్రమాణము చేయించెను. మళ్ళీ యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. చాలు. ఎందుకంటే అమావాస్య రోజంట ఈ రాజు ఏం చేసేవాడంటే తన కొడుకుల్ని, ఈ దావీదుని ఆ భోజనపు బల్ల మీద కూర్చోబెట్టి భోజనం చేసేవారంట అమావాస్య రోజు. అమావాస్య ఎప్పుడు వస్తుంది? నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? నెలకు ఒకసారి వస్తుంది. పాటిస్తారా? ఎంతమంది పాటిస్తారు? అమావాస్య, పౌర్ణమి, ఇంకేముండే పాటిస్తారు? నువ్వా? పాటిస్తారా లేదా? అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, రాత్రి అయితే దెయ్యాలు తిరుగుతాయి, చిల్లంగిలు ఎడతారు. అయితే ఇక్కడ రాజు యొక్క పద్ధతి ఏంటంటే, రాజు కూర్చునే బల్ల చుట్టూ కూడా ఈ దావీదును కూర్చోబెట్టి భోజనం పెడతాడంట. అయితే అప్పటికే ఈ రాజు ఏం ప్లాన్ చేశాడంటే, భోజనం దగ్గర కూర్చుని అంటేనే బల్లంతో పొడిచి చంపేయాలని ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్లాను తన కొడుకుకి కూడా తెలిసింది. అయితే నా తండ్రి నీ మీద కోపంగా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ కోపంగా ఉంటే మాత్రం నిన్ను తప్పించే బాధ్యత నాది అని ఆ యువరాజు చెప్పాడు అన్నమాట దావీదుతో. ఏమని ప్లాన్ చేస్తూ ఉన్నాడంటే, ఎలా తప్పించాలని అనుకుంటున్నాడంటే 19వ వచనంలో, నువ్వు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలములకు త్వరగా వెళ్ళి యేసేలు అనబడిన అను బండ దగ్గర నుండుము. గురిచూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములు దాని ప్రక్కన కొట్టి నీవు వెళ్ళి నీవు బాణములు వెతకమని ఒక పనివాడితో నేను చెప్తాను. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకుని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటకు రావచ్చును. చాలు. అంటే నా తండ్రి నిన్ను చంపడలే అనడానికి సూచన ఏమిటో తెలుసా? నువ్వు ఇదిగో పలానా బండ ఉంది కదా, ఈ రాజు కోట చుట్టూనే ఉండు, ఆ బండ దగ్గర నువ్వు దాగో. అయితే నేను నా కోట దగ్గర నుంచి బాణం వేస్తాను. బాణం వేసిన తర్వాత నా దగ్గర ఉన్న పనివాడిని పిలిపించి, ఇదిగో నువ్వు ఆ బాణాన్ని తీసుకొని రా, ఇటువైపు ఉంది అని వాడితో చెప్పాను అనుకో. ఆ మాట నీకు వినబడినప్పుడు నా తండ్రి వల్ల నీకు ఏ ప్రమాదము జరగదు, నువ్వు బయటికి రావచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమము కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని. చూడండి, తన ప్రాణ స్నేహితుడైనటువంటి వాడిని తన తండ్రి యొక్క ఆ భయంకరమైనటువంటి ఉగ్రతలో పడిపోకుండా విడిపించడం కోసము స్నేహితుడు ఎంతో ప్లాన్ చేస్తూ ఉన్నాడో. దేవునికి స్తోత్రం. ఎవరిని కాదని? తన సొంత తండ్రిని కాదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు అంటే అలా ఉంటాడు. ఎందుకని? యథార్థముగా ఉండినప్పుడు, న్యాయముగా ఉండినప్పుడు, తన సొంత వారైనప్పటికీ కూడా ఎవరి పక్షంగా మాట్లాడాలి? యథార్థముగా ఉన్నటువంటి స్నేహితుని పక్షముగానే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోనాతాను నా తండ్రి కదా, నా తండ్రి ఏది చేస్తే అదే కదా కరెక్ట్ అని అనుకోలేదు. ఏమనుకుంటున్నాడు? నా స్నేహితుడిని అన్యాయముగా నిందలు వేస్తూ ఉన్నాడు, అన్యాయంగా చంపాలనుకుంటూ ఉన్నాడు, అన్యాయంగా ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నాడు అని తెలుసుకున్నటువంటి ఆయన ఎంతో చాకచక్యముగా అతన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి స్నేహితులకు ఉండవలసినటువంటి మంచి లక్షణాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనములో మనం చూడగలిగినట్లయితే, యాలయనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుండ్లను
చేయించడం వలన ఆ పని వానికి మిగులు లాభమును కలుగజేసెను. చాలు. ఇక్కడ దేమేత్రి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ దేమేత్రి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటి అంటే ఏం పని? కంసాలి అంటే చెక్కలతో పని చేయడము, బంగారంతో పని చేయడము, వెండితో పని చేయడము చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఏం చేశాడంటే వెండితో చక్కగా ఒక మంచి 2 గుళ్ళను డిజైన్ చేసి పెట్టాడంట. గుళ్ళు తయారు చేశాడంట. 2 గుళ్ళు తయారు చేయగానే అక్కడ ఉన్నటువంటి మనుషులైనటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి పూజలు చేసుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉండేవారంట. వచ్చి వారు వేసినటువంటి కానుకలు అవి చాలా ఎక్కువ వచ్చేవంట. ఆ వచ్చిన దాన్ని బట్టి దేమేత్రికి చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు అయిపోయాడంట. ఎందువల్ల కోటీశ్వరుడు అయ్యాడు? అతను వెండి గుళ్ళు తయారు చేశాడు. ఆ గుళ్ళలో దేవుడు ఉన్నాడు, మీరు ఆరాధించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు మనుషులందరూ కూడా వచ్చి ఆరాధించారంట. ఆ యొక్క దేవత యొక్క ప్రచారం ఎలాగెళ్ళిందంటే దేశం అంతా కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే గొప్పగా ఆరాధించబడుతున్నారు. అక్కడ నుంచి వచ్చే డబ్బులు చాలా ఎక్కువ వచ్చేవంట. అయితే సడన్గా అతను ఉన్నటువంటి ప్రాంతానికి, అనగా దేమేత్రి అనేటువంటి అతను ఉన్నటువంటి ప్రాంతానికి పౌలు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, చదవండి అమ్మా, 25 వచ్చానండి. అతడు వారిని అట్టి పని చే ఇతరులను గుంపు కూడి, అయ్యేలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అంటే ఆ పని వల్ల ఏమొస్తుందంటే డబ్బులు చాలా బాగా వస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి వల్ల చాలా డబ్బులు వస్తూ ఉన్నాయంట. అంతేకాకుండా అక్కడ పనులు పెట్టుకున్నాడంట. పనులకు కూడా బోల్డ్ అంత జీతాలు ఇచ్చి పెంచుతూ ఉన్నాడంట. అయితే ఆ జీవనం బాగా సాగిపోతూ ఉంది. అయితే ఏమైంది? అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అన్నాడు కదా. ఆయన దేవుని సేవకుడు వచ్చి అంటున్నాడు, అయ్యలారా, అమలారా, జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ దేమేత్రి అనేటువంటి వ్యక్తికి తయారు చేశాడు కదా, అవి అతను చేతులతోనే కదా తయారు చేశాడు అంటున్నారా? అతని చేతులతోనే అవి తయారు చేశారు. మీరు అక్కడికి వచ్చి వాటిని దేవుడిగా మీరు ఆరాధిస్తూ ఉన్నారు కదా. దేవుణ్ణి మనం తయారు చేయగలమా? దేవుడు మనల్ని తయారు చేస్తాడా అని అక్కడ ఉన్న వారికి అడిగాడంట. ఇప్పుడు మీకు కూడా అదే ప్రశ్న. నువ్వు దేవుడిని తయారు చేస్తావా? దేవుడు నిన్ను తయారు చేశాడా? మనుషులైనటువంటి వారిని దేవుడు తయారు చేశాడు. నువ్వు దేవుణ్ణి సృష్టించగలవా? నువ్వు తయారు చేసుకోగలగా? దేవుణ్ణి తయారు చేయలేవు. ఎలా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. ఆయన ఆకారం ఎలా ఉంటుందో, ఎంత ఉంటాడో తెలియదు. ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఆ ఆకాశమైన సింహాసనం అంట, ఆయన పాదం అంత ఉంటుంది, మన భూమి అంత ఉంటుంది అంట. అంటే ఈ భూమి మీద నువ్వు దేనితో తయారు చేసినా తయారు చేయలేవు, అంత పెద్ద దేవుడు ఆయన. ఆయన పాదమే మన భూమి అంత ఉంటుందంట. నువ్వు దేనితో తయారు చేయగలవు? దేవుణ్ణి తయారు చేయలేవు. కానీ ఇక్కడ దేమేత్రి అనేటువంటి ఈయన మాత్రము 2 గుళ్ళు తయారు చేసి అక్కడ ఆరాధించండి అనగానే జనాలు గుంపులుగా వచ్చేసారంట. వాళ్ళకందరికీ తెలిసేటట్లుగా చెప్పాడంట, నువ్వు దేవుణ్ణి తయారు చేయగలవా అని. తయారు చేయగలమా? మనం తయారు చేయలేం. నువ్వు దేవుడిని తయారు చేస్తే ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? దేవుడు అనేటువంటి వాడు ఎవడై ఉంటాడు? నిన్ను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఆకాశంలో సృష్టించినవాడు, సర్వ సృష్టిని సృష్టించినవాడు పరిశుద్ధుడై ఉండాలి. నిత్య నరకం నుంచి తప్పించేటువంటి దేవుడై ఉండాలి. మరి అలాంటి వారిని నీవు బొమ్మతో కానీ, కర్రతో కానీ, వెండితో కానీ నువ్వు తయారు చేయగలవా? తయారు చేయలేమే. కానీ ఈ దేమేత్రి అనేటువంటి వారు మాత్రం తయారు చేసి ఇదిగో దేవుడు అని చెప్పాడంట. చెప్పగానే ఈ పౌలు వాళ్ళందరికీ చక్కగా వివరిస్తున్నాడంట. ఇదిగో ఒక మనిషికి అది తయారు చేశాడు, తయారు చేసింది
దేవుడు కాదు కదా అని చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఈరోజున మనిషి ఏం చేయట్లేదంటే ఆలోచించట్లా. దేవుడు ఎవరు అనేది మనిషి ఆలోచించట్లే. ఎవరైనా చెప్పి ఇదిగో ఇది దేవుడు అంటే ఆ దేవుడే అంటారు. ఇదిగో పలాంది తీసుకొని వచ్చి ఇది దేవుడు అంటే ఇది దేవుడే అంటారు. పలాంది దగ్గరికి వెళ్దాం రా అంటే అది దేవుడు అంటే అది దేవుడే అంటారు. అయితే దేవుడు అనేవాడు ఇలాంటి ఆకారంతో ఉంటాడని ఎక్కడ పరిశుద్ధ గ్రంథములో లేదు. ఎందుకంటే మనము దేవుణ్ణి చూసి మనం బ్రతకలేం. మనిషి దేవుణ్ణి చూడగలడా? ఆయన కొన్ని కోట్ల సూర్యుని వెలుగంతా ప్రకాశమైన వెలుగని కలిగిన వాడంట. అలాంటి వాడిని మనం చూడగలమా? మనం ఇప్పుడు వస్తున్నటువంటి ఒక సూర్యుడిని కళ్ళతో ఒక 5 నిమిషాలు తెరిచి చూడలేం, కళ్ళు పోతాయి. అలాంటిది కోటి కోటి సూర్యుల వెలుగంతా వెలుగు కలిగినటువంటి ఆ దేవుణ్ణి మనము చూడలేము. అయితే ఏం చెప్పాడంట, లేదు 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 మన చేతులతో తయారు చేయబడింది ఏది కూడా దేవుడు కాదు అని చెప్పాడంట. చెప్పగానే అందరూ ఆలోచించడం మొదలుపెట్టి అవును కదా, అవును కదా, ఇప్పుడు నేనే నా చేతితో బంగారం తీసుకున్నాను, ఒక మంచి ఆకారం తయారు చేసుకొని నా ఇంట్లో పెట్టుకొని దేవుడా నన్ను కాపాడంటే అది ఎలా కాపాడుతుంది? నేనే నా బంగారాన్ని ఒక అంశాల దగ్గర తీసుకొని వెళ్ళి ఒక మంచి బొమ్మను తయారు చేసుకున్నాను. అది తీసుకొని వచ్చి అది ఇంట్లో పెట్టి అది నన్ను కాపాడంటే ఎలా కాపాడుతుంది అనే ఆలోచన వారికి కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి వారు, ఆ ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ వార్త తెలిసిందంట. ఏ వార్త? ఈ పౌలు చెప్పేటువంటి వార్త ఏమిటంటే మన చేతులతో తయారు చేయబడింది ఏది కూడా దేవుడు కాదు అని ఒకడు చెప్పి వెళ్ళిపోయాడు అని ఒకరినొకరు చెప్పుకుంటూ వారి పనిలోకి వెళ్ళినప్పుడు, వారి ఇంట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు ఆలోచిస్తున్నారంట. అవును కదా, దేవుడు అనేటువంటి వాడిని నేను ఎలా తయారు చేయగలను? నన్ను దేవుడు తయారు చేశాడు కాబట్టి నాకు ఏదైనా కావాలంటే దేవుడా నాకు అది ఇవ్వండి అని అడుగుతున్నాను. మరి దేవుడిని నేను తయారు చేసుకొచ్చి నేను ఆ మూలను ఎలా పెట్టుకోగలను నా ఇంట్లోని అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్ర. చూడండి ఏమైందో. 27వ వచనం, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటే కాక మహాదేవి అయిన అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాయంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఆమె యొక్క గొప్పతనము తొలగిపోయినని భయము తోచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసులోనున్న అర్తిమదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. అప్పటి వరకు ఎవరో దేమేత్రి అనేటువంటి ఒక వ్యక్తి వెండితో తయారు చేసిన దాన్ని చూసి దేవుడైన అందరితో చెప్పగానే అందరూ అదే అన్నారు. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పాడు, అలా కాదు, మన చేతులతో ఏదైనా తయారు చేసుకుంటే అది దేవుడు ఎలాగవుతుంది అని చెప్తే అది కూడా కొంతమందిలోకి వెళ్ళి వీళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది లేదు ఇదే నిజమని, ఒకరు లేదు ఆయన చెప్పింది కరెక్టే కదా, మన చేతులతో ఏదైనా తయారు చేస్తే అది దేవుడు ఎలాగవుతారు అని ఆలోచించడం మొదలుపెట్టి అక్కడ ఉన్న జనానికి ఇక్కడ ఉన్న జనాంగానికి గలిబిలి అయిపోయి ఈయనేమనుకున్నాడంటే ఈ దేమేత్రి అనేటువంటి వ్యక్తి అనవసరంగా ఈ పౌలు అనేటువంటి వాడు వచ్చి మనకి వచ్చినటువంటి జీవనాన్ని, వచ్చే డబ్బుని పాడు చేసేసాడు అని కక్ష పట్టాడన్నమాట. కక్ష పట్టి ఏం చేశాడు అంటే ఈ పౌలు అనేటువంటి వాడిని చంపేద్దాం అనుకున్నారు. చూడండి చదమ్మా. మరియు వారు మాసిదోనియా వారైన గాయను పట్టుకొని చొరబడిరి. పౌలు జనులు సభ యొద్దకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. చూడండి, అక్కడ సభలు జరుగుతూ ఉంటాయి మాట, జనాలు గుంపు కూడి ఈయన చెప్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ సభ దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకున్నాడు. అక్కడ కూడా ఎక్కడ
కొన్ని దగ్గరికి వెళ్ళి ప్రాంతాల్లో చెప్పాడు ఇదే విషయాన్ని, అదే విషయాన్ని ఇంకో ప్రాంతంకి వెళ్ళి చెప్పాడు. అయితే ఇంకొక సభ దగ్గరికి వెళ్ళి చెప్దామని ప్రయాణం వెళ్తుంటే ఆయన శిష్యులైనటువంటి వారు అన్నారు, అయ్యా మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ దేమైత్రి అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఇలాగ చాలా మందిని రేపి రెచ్చగొట్టి మిమ్మల్ని చంపాలని చూస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారా. అయితే ఏమైంది, మరియు కొందరు అతనికి స్నేహితులై ఉండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పౌలు గారికి ఎవరు స్నేహితులు ఉన్నారంట? అదే దేశంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పౌలుకి స్నేహితులుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. చూడండి, స్నేహితులైనటువంటి వారు, నిజమైన స్నేహితులైనటువంటి వారు ప్రమాదములు ఉండేటప్పుడు తప్పించేవారే ఉంటేనే స్నేహితుడు. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. నీకు అవసరమైందని నువ్వు అడిగినప్పుడు ముఖం చాటేసేవాడు ఎవ్వడు కూడా నిజమైన స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడు కాదు. వారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారంటే, మరియు ఆసియా దేశపు అధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని ఎద్దకు వర్తమానం పంపి నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పౌలు గారు వెళ్ళిపోదామని రెడీ అయిపోయారు ఆ నాటకశాల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిద్దామని. కానీ పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మంచి సంబంధాలు, మంచి స్నేహం ఉంది కాబట్టి ఆ స్నేహితులు ఏం చేశారంటే, ఇదిగో పౌలు గారు కానీ అక్కడికి వెళ్తే ఈ దేమేత్రి పెట్టినటువంటి చిచ్చును బట్టి ఇతన్ని చంపేస్తారు అని పౌలు గారికి ఒక వర్తమానము పంపించి వెళ్లకుండా ఆపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి స్నేహితులు విడువక ప్రేమిస్తారు. నీ ప్రమాదములో, అపాయములో, నీ దుర్దశలో అన్నింటిలో కూడా వారు నీకు సహాయకులుగా ఉండేవారే నిజమైన స్నేహితులు. దేవునికి స్తోత్రం. లోక సువార్త 16వ అధ్యాయం 9వ వచనము. లోక సువార్త 16వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా ఉంటుంది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి, ఎందుకనగా ఆ సిరి, ఆ డబ్బు మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. చాలు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. డబ్బు అన్యాయంగా సంపాదించాలని చూసేవారు ఉంటారు, కష్టపడి సంపాదించాలనుకునేవారు కూడా ఉంటారు. అన్యాయంగా అడ్డుదారులు, అడ్డుగోడల్లో వెళ్ళి డబ్బు సంపాదించాలనుకునేవారు ఉంటారు. యథార్థంగా కష్టపడి చెమటూర్చి సంపాదించేవారు కూడా ఉంటారు. మీరు మొన్నటి దినాన్న ఒక 2 వారాల క్రితం నుంచి టీవీల్లోని మారుమోగుతుంది, చూసారా? రూపారెడ్డి హత్య అని చూసారా? ఎవరైనా చూడలేదా? 2 వారాల నుంచి గోల ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అంతా కూడా. ఆవిడెవరయ్యా అంటే ఒక స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అంట. స్కూల్కి ప్రిన్సిపల్. ఆమె సడన్గా హత్య చేయబడింది. తన భర్త ఏమంచో రియల్ ఎస్టేట్, భూముల వ్యాపారం చేసేవాడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఈమె తెలంగాణలో ఏదో గ్రామంలో ఉంటుంది. పెద్ద విల్లాలోనే ఉంటుంది ఆమె. అయితే వాళ్ళకి స్కూల్ కూడా ఉంది. ఆమె ప్రిన్సిపల్. సడన్గా హత్య చేయబడింది. పోలీసులు వచ్చారు. వారం రోజుల వరకు ఏమీ తెలియలా. సీసీ కెమెరాలు చుట్టూ ఉన్నాయి, కానీ హంతకుడు ఎవరనేది పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టే విధంగా చేశాడు. చివరికి తన భర్తను కూడా అనుమానించి ఒక 4 రోజులు కస్టడీలో తీసుకొని విచారించారు. అయినా సరే పోలీసులకు తెలియలేదు. ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అయినా తెలియలా. అయితే చివరికి పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి
విద్యార్థి. ఎలా అనుమానం వచ్చిందయ్యా అంటే, బయట ఉన్నటువంటి చాలా పెద్ద ఇల్లు, చుట్టూ అడవి ప్రాంతం టైప్ ఉంటుంది. ఆ సీసీ కెమెరాలో ఒక వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకుని ఇలాగ వెళ్ళిపోతూ తచ్చాడుతున్నట్టుగా చిన్న వీడియో కనబడుతుంది అన్నమాట. ఆ సీసీ కెమెరాలో అదొకటే పడింది. ఆ మనిషి ముఖము కానీ ఏం తెలియలే. అయితే నడకను బట్టి, ఆ శరీర తత్వాన్ని బట్టి ఈ పోలీసులు చాలా విధాలుగా ఆలోచించారు. ఒకవేళ రియల్ ఎస్టేట్ అంటే, భూమి వ్యాపారం అంటే చాలా గొడవలు ఉంటాయి కదా అనే విధంగా ఆలోచించారు. ఒకవేళ భర్త ఏమైనా లావాదేవీలు బట్టి భార్యను చంపేశాడని ఆలోచించారు. అలాగా 5-6 టీముల్ని వేరువేరుగా పంపించారు. అయితే ఒక టీముని మాత్రం ఒకళ్ళ స్కూల్లోనే ఎవరైనా స్కూల్లో చదువుతున్నటువంటి వారితోటి మాస్టర్లు కానీ ఎవరైనా ఏమో, లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్ ఎవరైనా ఏమో అని ఒక టీంని పంపించారు. పంపించగానే ఒక స్కూల్ ఒక 6 రోజుల వరకు మూసేశారు. మూసేసిన తర్వాత 2 రోజులు ఓపెన్ చేశారు. ఈ పోలీసు ఎంక్వైరీ పెట్టారంట, ఈ 2 రోజుల్లో స్కూల్ పిల్లలు ఎవరైనా రాకుండా ఉండిపోయారా అని. అయితే 11 మంది రాకుండా ఉండిపోయారంట. ఆ 11 మందిని ఎంక్వైరీ చేస్తే మామూలు వారి అనారోగ్యాన్ని బట్టి, ఏదో క్యాంపుని బట్టి క్యాంపెయిన్ని బట్టి ఉండిపోయారంట. కానీ ఒక ఇద్దరు మాత్రం ఏమయ్యారో తెలియదంట, ఎక్కడికి వెళ్ళారో తెలియదంట, ఇంటి దగ్గర కూడా లేరు. అయితే వాళ్ళ మీద అనుమానం వచ్చి వారిని తీసుకుని లోపల పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్పారంట. ఏమని చెప్పారంటే, వాళ్ళిద్దరూ కూడా అదే స్కూల్లో హాస్టల్లో ఉండేవారంట. స్కూల్లో ఉండేవారంట. వారి ప్రవర్తన మంచిది కాదంట. వాళ్ళు డ్రగ్స్, 10వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 14 నుంచి 15 సంవత్సరాలు అంతే. వాళ్ళు ఏం చేస్తారంట, స్కూల్లో హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ వాడుతూ ఉండేవారంట. అది వీడియో తీసి, ఆ వీడియో ఈ ప్రిన్సిపల్ మేడం దగ్గర ఉందంట. ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళిద్దరిని పిలిపించి మందలించి, అరే ఇలాంటి పనులు చేస్తే మీ తల్లిదండ్రులకు చెప్తాను అని చెప్పించి, ఇంకా మీరు హాస్టల్లో ఉండొద్దు, మమ్మల్ని స్కూల్కి వచ్చి వెళ్ళిపోండి అని పంపించేశారండి. అయితే వాళ్ళు కక్ష పట్టి ఆ వీడియోలో ఉన్నటువంటి అవి మాకు అందరికీ చెప్పేస్తారు, ఇంట్లో ఉన్నవారు చెప్పేస్తారనే భయంతో ఉన్నారంట. అంతేకాదు, వీళ్ళు హాస్టల్లో ఉన్నారు కాబట్టి అన్ని దగ్గరుండి చూస్తున్నారంట. ఏంటయ్యా అంటే, స్కూల్ అయిపోయిన స్కూల్కి కట్టే ఫీజులు ఉంటాయి కదా, ఆ ఫీజులు ఎన్నో తారీఖున పిల్లలు ఫీజులు కడతారు, ఎప్పుడు ఆ ప్రిన్సిపాల్ దగ్గర బ్యాగులో డబ్బు ఉంటుందో చూశారంట. చూసి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంట. ప్లాన్ చేసుకుని ఆమె స్కూల్ అయిపోయిన తర్వాత 4:30కి ఇంటికి వెళ్ళిపోయి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారంట. చక్కగా మాస్కులు వేసుకున్నారంట ఇద్దరు. ఎన్ని సంవత్సరాల వయసు? 15 సంవత్సరాల వయసు. మాస్కులు వేసుకున్నారంట, చేతి గౌజులు తొలగించుకున్నారంట, ఒక కత్తి, ఒక రంపం బ్లేడ్ లాంటిది ఒకటి పట్టుకున్నారంట. అసలు వెళ్ళేది ఎందుకంటే, వాళ్ళకి డబ్బు కావాలి, లగ్జరీగా తిరగాలి, ఆ చేతులు ఉన్నటువంటి మొబైల్ పట్టుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళారు. ఆమె చూసేసింది, వాళ్ళు పోల్చేసిందంట. పోల్చగానే వీళ్ళు ఇంకా ఏమి చేయలేక 27 కత్తిపోట్లు పొడిచారంట. ఎన్ని? 27 కత్తిపోట్లు పొడిచారంట. ఈ పోలీసులకు అదే అర్థం అవ్వాలా. 27 కత్తిపోట్లు పొడిచే అంత కక్ష కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా చంపేసి డబ్బైనా పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తారు? ప్రాణం పోయేటట్టుగా 2 పోట్లు 3 పోట్లు పొడిచి డబ్బు పట్టుకెళ్ళిపోతారు. కానీ 27 కత్తిపోట్లు పొడిచి వెళ్ళిపోయారు. అందుకే పోలీసు వాళ్ళకి అర్థం అవ్వాలా. చివరికి వాళ్ళని పట్టుకోగానే చెప్తా ఉన్నారు, మా వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయి, ఆ వీడియోలు పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం, డబ్బు కావాలి అని మేము ఆశపడ్డాం అని. ఆ డబ్బు 6 లక్షలంతా పట్టుకెళ్ళిపోయారంట. అందులో ఒకడు యాపిల్ సెల్ ఫోన్ కొనుక్కున్నాడంట. ఆ 2 రోజుల్లో గోవా వెళ్ళారంట వీళ్ళు తిరగడానికి. చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్లాన్ చేసింది ఒకడే వాళ్ళిద్దరిలో. అయితే వాడితో పాటు ఇంకొక ఉన్నాడు కదా, వాడు కూడా ఏమయ్యాడు? ఇందులోనే బలైపోయాడు. స్నేహితులు ఉండొచ్చు. ఎలాంటి స్నేహితులు ఉండాలి? మంచి స్నేహితులు ఉండాలి. నరహత్య చేసేవాడు స్నేహితుడు, దొంగ స్నేహితుడు,
మోసం చేసేవాడు స్నేహితుడు, కొండలు చెప్పేవాడు స్నేహితుడు, ఇంకా అవసరానికి ఆదుకోలేని వాడు స్నేహితుడు. ఇలాంటి వారి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు ఉండాలి? మంచి స్నేహితులు, మంచివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుంటారు. అయితే ఏమవుద్దంట దాని యొక్క అంతం అంటున్నాడు చూడండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, ఆ డబ్బు మిమ్మల్ని వదిలేసిన తర్వాత వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని, ఎక్కడ నిత్యమైన నివాసం అంటే చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు. నిత్య నరకలోనాలు అక్కడ స్నేహితులు అవుతారు. అలాంటి స్నేహితులను మనము స్నేహం చేస్తూ ఉన్నాం. అలాంటి వారితో మనము స్నేహం చేయకూడదు. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము త్వరగా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో సంసోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పెళ్లి సంబంధానికి వెళ్తాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నని అలామని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఆ పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురుని చూసిన వెంటనే పెళ్లి కొడుకు వారు భోజనాలు పెట్టడం వాళ్ళకి ఆనవాయితీ అనమాట. అమ్మ అర్థమవుతుందా? పెళ్లి కూతురుని చూసిన వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేయాలి? భోజనాలు పెట్టాలి. అలాగే ఈయన భోజనాలు పెట్టాడంట. చూడండి 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయట మర్యాద. అయితే వారు అతను చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. చూడండి, చాలా దూరం నుంచి సంసోను తండ్రి తల్లి వచ్చారు పెళ్లి కూతురు చూడడానికి వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్న వారందరికీ భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి, తన సంసోను తల్లిదండ్రులు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళే ఉంటారు కదా అని వారి కొరకు కొంతమందిని ప్రిపేర్ చేశారన్నమాట. ఎవరో పెళ్లి కూతురు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మట్టు వాళ్ళే ఉంటారు. ఒకవేళ మన ఫ్రెండ్స్ని వాళ్ళకి అప్పచెప్పి ఉంచితే మన తోటలు చూపించడము, పొలాలు చూపించడమో, చెట్లు చూపించడమో ఏదో ఒకటి చూపిస్తారు కదా, ఇది బోర్ కొడుతుంది అనేసి వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి కూతురు వాళ్ళు 30 మంది ఎవరంట? వాళ్ళు స్నేహితులు. ఎవరు స్నేహితులు? ఈ పెళ్లి కూతురు వాళ్ళు స్నేహితులు. వాళ్ళు ఏం చేశారంటే ఈ సంసోను కుటుంబానికి అప్పచెప్పారన్నమాట 30 మందిని కూడా. ఇదిగో వీళ్ళు మీ దగ్గర ఉంటారు, మీకు బోర్ కొట్టదు, మీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా తెలియదు కావాలన్నా వీళ్ళు చేసి పెడతారని తన స్నేహితులు అనేటువంటి వారిని సంసోను కుటుంబంతో పెట్టారు. అయితే ఏమైంది? చదవమ్మా. అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడ్ల ఒక విప్పుడు కదా అంటే ఒక పొడుపు కథ వేస్తానని చెప్పాడన్నమాట. ఏమని? ఇదిగో ఆ 30 మంది వచ్చారు కదా, మరి ఖాళీగా ఉన్నారు, ఈయనకి బోరు కొడుతుందేమో అని ఆ 30 మంది నాలుగు పంపించారు. ఈయన ఏం చేశారు? సంసోను ఇంకా తెలివైనలాగా ఉన్నాడు. ఇంక ఖాళీగా ఉండడం ఎందుకని వాళ్ళకి ఒక పొడుపు కథ వేస్తున్నాడు. ఎందుకు ఖాళీగా ఉండడం? మరి ఎంతమంది వచ్చారు కదా అని ఈయన ఏం చేశాడు అంటే పొడుపు కథ వేస్తానన్నాడు. నేను ఒక పొడుపు కథ వేస్తాను, మీరు చెప్పండి. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి ఆట ఆడుకోవాలి కదా అని ఆట ఆడుతూ ఉన్నాడు. మంచి ఆట ఆడాడు. పొడుపు కథ వేస్తాను. అయితే చూడండి, చదవండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావాన్ని నాకు చెప్తే 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇస్తానని చెప్పాడన్నమాట. నేను పొడుపు కథ వేస్తాను. 7 రోజులు కూడా మీరు నాతోనే ఉంటారు, నేను మీతోనే ఉంటాను. కాబట్టి నేను పొడుపు కథ వేస్తాను. పొడుపు కథ 7 రోజుల్లోగా మీరు చెప్పేశారు అనుకోండి, మీ 30 మందికి 30 నారబట్టలు 30 జతల బట్టలు నేను తెచ్చి మీకు ఇస్తాను. ఒకవేళ కానీ నా పొడుపు కథకి మీరు ఇప్పకపోయారు అనుకోండి, మీరు నాకు ఆ 30 నారబట్టలు దుస్తులు నాకు ఇవ్వాలి అన్నాడు అన్నమాట. సరిపోదు కదా 7 రోజులకి. ఒక జల్దీపోయి అయితే 1 గంట 2 గంటలు ఆడి విసిగిపోయి సర్లే ఇంకొక ఆట ఆడదాం అంటారు. కానీ ఇదైతే అలాగుండదు. ఏం చేయాలి? దాన్ని పొడుపు కథ విప్పడం వచ్చేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉండాలి. సంవత్సరం చాలా తెలివైనడు కదా, ఎందుకంటే వాళ్ళకి బోర్ అనిపించదు, ఈయనకి బోర్ అనిపించదు. అలాగని చెప్పగానే
ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు అయిపోయింది, ఐదో రోజు అయిపోయింది, ఆరో రోజు అయిపోయింది. వాళ్ళకి చెప్పడం తెలియట్లా. అయితే ఎవరైతే ఈ సంసోను దగ్గర అప్పు చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి బైబిల్ గ్రంథం చదమ్మా 15వ వచనం చదువు. 7వ దినమున వారు సంసోను భార్య తిట్లనిది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి మేము నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేయదుము, మా ఆస్తిని స్వాధీనపరచుకుంటే మమ్మను. వీళ్ళెవరు స్నేహితులు? వీళ్ళు సంసోనుకి కాబోయే భార్య యొక్క స్నేహితులే వీళ్ళు ఏం చేశారు? సంసోనుకి కాబోయే భార్య సంసోనుకి వాళ్ళకి అప్పచెప్పారు, మీకు బోరు కొట్టకుండా ఉండొచ్చు అని. అయితే అదే స్నేహితులు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? ఇదిగో ఆ విప్పుడు కథ కానీ నీవు కానీ ఆ సంసోను దగ్గరికి వెళ్ళి ఏంటి చేస్తావో నాకు తెలియదు, అతని దగ్గరికి వెళ్ళి అతని ద్వారా నువ్వు తెలుసుకొని అది కానీ మాకు చెప్పకపోయావంటే మీ ఇల్లు అగ్గితో. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? చూడండి, ఇక్కడ స్నేహితులు అంటూ ఉన్నారు. సంసోనుకు కాబోయే భార్య కుటుంబమే వాళ్ళ స్నేహితులే 30 మంది. వాళ్ళకి కావాలనే వెళ్ళి సంసోను దగ్గర పెట్టారు. మరి ఈ చిన్న పొడుపు కథ విప్పలేకపోయేసరికి ఏమైపోయారంట? స్నేహితులు కాస్త శత్రువులు అయిపోయారు. చూడండి, మనుషులకు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహము, ఫ్రెండ్షిప్ అనేది చూడండి ఎంత త్వరగా మారిపోయిందో వారి ఆలోచనలో. అంటే ఈ సంసోను భార్య యొక్క స్నేహితులు ఎలాంటి వారు అంటారు? చాలా క్రిమినల్ మైండ్, చాలా క్రిటికల్ మైండ్ అయి ఉంటారు వాళ్ళు. ఒక విప్పుడు కథ విప్పలేని కారణంగా చంపేస్తాము అంటే అది ఎంతవరకు వస్తుంది? అంటే ఎంత స్వార్థపరులో అలాంటి స్నేహితులైనటువంటి వారు మానవ జీవితంలో మనుషులకి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 15:37 ఒక వ్యక్తిని గురించి చూద్దాం, నేను ముగిస్తాను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చెను. చాలు, దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడంట. ముందు ఒక స్నేహితుడు ఉన్నాడని చెప్పుకున్నా, ఎవరైనా? యోనాతాను. ఇప్పుడు రాజు అయిపోయిన తర్వాత దావీదుకి హూషై అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి ఒక స్నేహితుడు, ఇంకొక స్నేహితుడు ఎవరు? హూషై. అందరూ గుర్తుండాలి పేరు. ఏం పేరు? హూషై అనేటువంటి స్నేహితుడు ఉన్నాడంట. అయితే ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే తనతో పాటే ఉండే వ్యక్తి అంట. అయితే ఒకనొక దినాన్న ఏమైందయ్యా అంటే దావీదుకి చాలా కష్టం వచ్చింది. ఎంత కష్టం వచ్చిందో తెలుసా? తన కడుపున పుట్టినటువంటి కొడుకు తరుగుతున్నాడు చంపడానికి. అతని రాజు యొక్క సింహాసనాన్ని మీద కూర్చోవాలి, నా తండ్రిని నేను చంపేయాలి, నా తండ్రి ఇంటి వారిని అందరినీ పాడు చేసేసి ఆ స్థానంలో నేను కూర్చోవాలని ఆలోచన కలగగానే దావీదు ఏం చేశాడు తెలుసా? చెప్పులు లేకుండా పరిగెట్టాడంట. చెప్పులు కూడా, ఒకవేళ చెప్పులు వేసుకునే సమయం ఉంటే నా కొడుకు వచ్చి చంపేస్తాడేమో అనే భయంతో పరిగెట్టాడంట అడవుల్లోకి. అయితే అలా భయంతో పరిగెడుతూ ఉన్నప్పుడంట ఆయన పారిపోతూ ఉన్నాడంట. అప్పుడు ఈ హూషై అతనికి ఎదురుపడ్డాడంట. రాజు అనేవాడిని పారిపోతున్నాడు, ఇంకొక రాజు కాబోతూ ఉన్నాడు. అయితే అలాంటప్పుడు మనుషులు ఏం చేస్తారు? పార్టీని ఫిరాయిస్తారు. చూడలేదు ఇప్పుడు నా రాజకీయ నాయకులు చూస్తున్నావా? ఏం చేస్తాడు? పదవి ఉన్నంతసేపు కూడా మా రాజు అంత గొప్పవాడు, మా రాజు ఎంత గొప్పవాడు అని చెప్తారు. పదవి ఊడిపోయిన వెంటనే ఆ పార్టీ కాదు నాది, ఈ పార్టీయే, నన్ను ఎంత మోసం చేశాడని చెప్తారు. అవునా కదా? మరి రాజు
రాజు పదవి ఊడిపోయి పారిపోతూ ఉన్నాడు. ఆ రాజు స్థానంలో వాళ్ళ కొడుకు వెళ్తూ ఉన్నాడు. మరి అదే రాజు దగ్గర ఉన్నటువంటి ఈ హూషే అనేటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు రాజకీయాలు చూస్తే ఈ దావీదు అనేటువంటి వాడు ఎందుకు కొడుకును చూసి పారిపోయినటువంటి రాజు దగ్గర నేనెందుకు ఉండాలి? ఇప్పుడు రాజు కాబోతున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఎవరైనా అనుకుంటారా లేదా? ఆ పదవి ఉంటే మన 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 పనులు మనకి జరిగిపోతాయి. పదవి ఉన్నట్టు దగ్గర మనకుంటే డబ్బు ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి పేరు ఉంటుంది అని మనుషులు అనుకుంటూ ఉన్నారు కదా. మరి ఈ హూషే కూడా అలాగే అనుకోవాలి. అయితే ఏమైందో చూడండి, 2 సమూయేలు గ్రంథం 15:30 నుండి. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని చెప్పులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము కుట్రలో అహీతోఫెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుడు ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషే పై వస్త్రములను చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మంచి స్నేహితుడైనటువంటి వారు ఎలాగుంటారో తెలుసా? నీ దగ్గర డబ్బున్నా ఉండకపోయినా నీతోనే ఉండేవాడే మంచి స్నేహితుడు. నీ దగ్గర ఉద్యోగం ఉన్నా ఉండకపోయినా నీ దగ్గర నమ్మకముగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నువ్వు రాజు అయినా, రాజు పదవి ఊడిపోయినా సరే నీతోటే నిరంతరం ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఇక్కడ ఈ హూషే అనేటువంటి వ్యక్తి దావీదును దగ్గర నుంచి చూశాడంట. చూస్తే ఎలా ఉన్నారంటే చెప్పులు లేకుండా పైన ఒక గుడ్డ ముక్క వేసుకొని పరిగెడుతూ ఉన్నారంట. అతను పక్కనటువంటి జనులు కూడా ఏం చేస్తున్నారు? అలాగే తల మీద ఒక పాగా వేసుకొని పరిగెడుతూ ఉన్నారంట. అలాగా ఎవరో ఒక వ్యక్తిని, ఎవరో కాబోతున్నటువంటి ఒక రాజును చూసి భయపడిపోయి పారిపోతున్నటువంటి వారి పక్షంగా ఎవరైనా వెళ్తారా? లేక కాబోతున్నటువంటి రాజు పక్షంగా వెళ్తారా? మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? రాజు పదవి ఎక్కడుంటే అటువైపే, ముఖ్యమంత్రి ఎవరైతే అటువైపే, ప్రధానమంత్రి ఎవరైతే అటువైపే వెళ్తాం. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వైపు మనిషి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఈ రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తరుముతూ ఉన్నాడు వారిని, దావీదుని, వారి కుటుంబాలని, వారి దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని. మరి హూషే వారిని పారిపోవడం చూస్తూ ఉన్నాడు. అదే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామంటే, పోన్లే పారిపోతున్నాడు, ఇంకొకటి రాజు కాబోతున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. కానీ ఈ హూషే ఎంత నమ్మకమైన వాడు తెలుసా? ఎంత మంచివాడు తెలుసా? అతనికి దావీదుకు కలిగిన శ్రమను చూశాడు, దావీదు ఏడుపును చూశాడు, దావీదు చెప్పులు లేకుండా పరిగెట్టును చూశాడు. తన తోటి వారందరూ కూడా తల మీద గుడ్డ ముక్క వేసుకొని పరిగెట్టడం చూశారు. ఈ హూషే తప్పుకోలేక తన బట్టలను చింపుకుంటాడంట. చూడండి, మాట చదవమా. అర్కీయుడైన హూషే పై వస్త్రములను చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజుని మరలా దర్శించాడంట, దావీదుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనకి మంచి స్నేహితులు ఎప్పుడు ఉండాలో తెలుసా? మంచి స్నేహితులు అనేటువంటి వాడు ఎలా ఉండాలో తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు కూడా నీతో పాటు ఉండేవాడే మంచి స్నేహితుడు. నీవు బాధలో కూడా నీతో పాటు ఉండేవాడే మంచి స్నేహితుడు. నీవు ఆరోగ్యముగా ఉన్నప్పుడు నీతో ఉండాలి, నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా నీతో ఉండాలి, నీకు బలం ఉన్నప్పుడు కూడా నీతో ఉండాలి, నీ బలం క్షీణించినప్పుడు కూడా నీతో ఉండాలి, నీవు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీతో పాటు ఉండేవాడే మంచి స్నేహితుడు. నీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నీతో పాటు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అలాంటి స్నేహితులు, అలాంటి ఫ్రెండ్స్ మనకి కరువుగా ఉన్నారు. ఎక్కడెక్కడో కనబడతారు అంతే. దేవునికి స్తోత్రం.
ఈ హూషే మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రాజరికాన్ని చూడలేదు, ఆ అధికారాన్ని చూడలేదు, ఆ పదవి కోల్పోయిన దాన్ని చూడలేదు. ఏం చూస్తున్నాడు? నేను ఎప్పటి నుంచో దావీదుతో స్నేహముగా ఉంటున్నాను, అతనికి పదవి ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను, పదవి కోల్పోయినప్పుడు కూడా నేను అతనితోనే ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి స్నేహితులైనటువంటి వారు అలాగుండాలి. నీలో చెడుతనం కనబడినప్పుడు నువ్వు స్నేహితుడిగానే ఉండాలి, నీలో మంచి ఉన్నప్పుడు కూడా అదే స్నేహముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదులో ఏమీ లేదు. ఒక రాజు పదవి పోయిందంటే మనిషిని ఎలా ఉంటారు? ఇంకా మిగిలిన వారు ఎలా చూస్తారు? అధికారం కోల్పోయిన వారు చాలా బలహీనులుగా వారిని చూస్తారు. అధికారం ఉన్న వారు పక్షంగా వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయారు ఇక్కడ చాలా మంది కూడా. ఇక్కడ అహీతోఫెల్ అని చదివాం కదా, ఆయన కూడా ఎవరయ్యా అంటే దావీదు దగ్గర మంత్రి పదవి అంటే చాలా పెద్ద పోస్ట్, తెలుసు కదా. మంత్రి పదవి అంటే చాలా పెద్ద పోస్ట్, ఎమ్మెల్యేల కంటే పెద్ద పోస్ట్ అది. అలాంటి వాడే ఏం చేశాడు? దావీదు ఉద్యోగం పోయింది, ఇంకా రాజరికం పోయింది అనగానే అహీతోఫెల్ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఇంకా తర్వాత కాబోతున్నటువంటి రాజు అయినటువంటి అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి అలాంటి వారు నిజమైన స్నేహితులుగా ఉంటారా? అసలు అలాంటి వారు ఫ్రెండ్స్ ఏనా? అసలు అవసరానికి వాడుకునే వాళ్ళు, అవసరానికి ఇటు కాకపోతే మరొక పక్క వెళ్ళేటువంటి వారికి ఎప్పుడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరం ఉంటే ఇతను అవసరం ఉంది కదా అని అంతవరకు వాడుకొని అతను విడిచిపెట్టి ఇంకొక దగ్గర బాగుంది కదా అని అతను విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేటువంటి వారు నిజమైన స్నేహితుడు ఎప్పటికీ కూడా కాదు. ఈ అహీతోఫెల్ అదే చేశాడు. దావీదు దగ్గర ఉండేవాడు, దావీదు దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఆ మంత్రి పదవిగా ఉండే పదవిలో కూర్చున్నటువంటి ఆయన ఇదిగో తన కొడుకు అతనికి శత్రువు అయ్యాడు, దావీదు పని అయిపోయింది అని తెలుసుకునేటప్పటికి అటు నుంచి ఇటువైపు జంప్ అయ్యాడు. కానీ ఈ హూషే మాత్రం అలా కాదు. కొన్ని అలాగని హూషేకి ఏదైనా పదవి ఉందా అంటే పదవి కూడా లేదు. అతని పదవి ఏంటో తెలుసా? చూడండి బైబిల్ గ్రంథంలో 1 దినవృత్తాంతం గ్రంథము 27వ అధ్యాయం 33వ వచనము. 1 దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం 33వ వచనము. అహీతోఫెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషే. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మంత్రి పదవి గొప్పదా, రాజుతో ఉన్నటువంటి తోడుగా ఉండే పదవి గొప్పదా? తెలుసా మీకు? మంత్రి పదవి అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ చదువుకు సంబంధించింది అనుకోండి, చదువుకు సంబంధించినవి ఏవి జరిగినా ఆయన సంతకం పెడితేనే జరుగుతాయి. రాజు పక్కన తోడుగా ఉండేవాడు, ఆయనకి ఏ పదవి ఉండదు, ఆయన ఏ సంతకాలు పెట్టినా చల్లవు. తెలుసా మీకు? చల్లవు. మంత్రికి మాత్రమే ఆ అధికారాలు ఉంటాయి, ఆ అథారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ అహీతోఫెల్ అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మంత్రి పదవి. మరి మంత్రి పదవి నిన్ను నమ్మి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఆయన ఎలా ఉండాలి? దావీదుకి కష్టం వచ్చింది అన్నప్పుడు అయ్యో నీ కొడుకు నిన్ను తరుగుతున్నాడు అన్నప్పుడు దావీదు పక్షంగా నిలబడాలా లేదా? కానీ అహీతోఫెల్ ఏం చేశాడు తెలుసా? అతను పక్షంగా నిలబడలేదు. మంత్రి పదవి ఇచ్చినటువంటి వారి పక్షంగా నిలబడకుండా ఎవరి పక్క వెళ్ళిపోయాడు అంటే ఆ స్థానంలో, రాజు స్థానంలో ఇంకొకరు ఎవరైతే కూర్చుంటారో అటువైపు వెళ్ళిపోయాడు. అలాంటి వాడు ఎప్పటికీ కూడా మంచి స్నేహితుడు కాడు. అయితే ఇక్కడ ఈయన గురించి ఏమన్నారంటే, హూషేను గురించి ఏమన్నారంటే దావీదుకి తోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ తోడు అనేటువంటి వ్యక్తికి అధికారం లేదు, పదవి లేదు, డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, అతను సంతకం పెడితే సంతకానికి కూడా విలువ లేదు. అయినప్పటికీ కూడా దావీదుకి కష్టం వచ్చిందని, దావీదు శ్రమల్లో ఉన్నాడని, దావీదు తన కొడుకు చేత తరమబడుతున్నాడని, చాలా ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఈ హూషే ఏం చేస్తున్నాడో తెలుసా? బట్టలు చింపుకొని దావీదు పక్షముగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు ఏమవుతాడు? నిజమైన స్నేహితుడు అవుతాడు తప్ప ఎప్పుడు పదవుల కోసము,
డబ్బు ఇచ్చే వారి కోసము, ఎవరో సహాయం చేసే వారి కోసము నిలబడే వ్యక్తి ఎప్పుడు కూడా మంచి స్నేహితుడిగా ఉండలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర కూడా అలాంటి వారు ఉన్నారేమో, నిజమైన స్నేహితుడు ఎవరో, నిజమైన స్నేహితులు ఎవరు కాదో మనము బాగా తెలుసుకోవాలి. మన ప్రపంచం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నప్పుడల్లా కూడా తింటారు. అయిపోయిన తర్వాత నిన్ను లెక్క చేయరు. నువ్వు ఆ దారిలో వెళ్ళిపోతున్నా సరే పిల్లమన్నా పిల్లరు. అలాంటి వారు ఉంటారు. అలాంటి వారు చాలామంది అలాంటి వారితో స్నేహం చేసేటువంటి వారిగా ఉన్నారు. అలాంటి నమ్మకత్వం లేనటువంటి వారితో ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడయ్యా అంటే విడువక. ఎప్పుడు విడువక? నువ్వు బాగున్నప్పుడు విడువడు, నీ పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు కూడా విడవనటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చివరి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం చెప్తామా? అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే, నీ కోసం ఎవరైనా చచ్చిపోమంటే చచ్చిపోతారా? నిన్ను చంపేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. అవునా కదా? నిన్ను చంపేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, కానీ ఆడి కోసం నేనెందుకు చచ్చిపోవాలి అని అడుగుతారు. కానీ అలాంటి వ్యక్తి మన కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మంచి స్నేహితుడు అంట ఆయన ఏం చేస్తాడంట? తన స్నేహితుని కొరకు ప్రాణము పెడతాడంట. పెట్టాడా లేదా? పెట్టాడు. దేవుడు మనల్ని అన్నాడు, తన బిడ్డలు అన్నాడు, తన సేవకులు అన్నాడు, తన స్నేహితులు అన్నాడు. అంటే అలాంటి స్నేహితులు అనేటువంటి వారి కొరకు ఆయన ఏమి చేశాడయ్యా అంటే ప్రాణమునే దారపోస్తాడు. ఇంతకంటే మంచి స్నేహితుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యోనాతాన్ కంటే మంచి స్నేహితుడు, హూషే కంటే మంచి స్నేహితుడు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరయ్యా అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన కొరకు మన పాపములను మనము భరించాలి. మనము చేసిన తప్పులకి మనము దెబ్బలు తినాలి. మనము చేసిన తప్పులకి మనము గాయాలు పాలవ్వాలి. కానీ మన పక్షముగా ఆయన గాయాలు పాలయ్యాడు. యేసు చిత్రహింసలు పాలయ్యాడు. మన పక్షముగా యేసుక్రీస్తు వారే ఆ కల్వరి శిలువలో మరణించారు. అది యేసుక్రీస్తు వారికి మనకి ఉన్నటువంటి మంచి ఫ్రెండ్షిప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకంటే మంచి స్నేహితులు మనకు ఎవ్వరూ దొరకరు. ఇంతకన్నా మంచి స్నేహితులు ఎవరు దొరకరు. ఇప్పుడు నీకున్నటువంటి స్నేహితులు అనేటువంటి వారు వారికి అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తారు. నీకు అవసరమైనప్పుడు వారు ముఖాన్ని చాటేస్తారు. కానీ నిజమైన స్నేహితుడిగా పిలువబడుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు కష్టం వచ్చినప్పుడు కూడా నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. బాధలు వచ్చినప్పుడు కూడా నీ వెంటుండే నడుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నిరుత్సాహమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ భుజము తట్టి ఏడొద్దమ్మా, నీ పక్షంగా నేనున్నాను అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో విపరీతమైన స్నేహం కలిగి వారి చేత మనము అవమానపరచబడి నిందల పాలై సిగ్గుపడి అవంతా మన జీవితాలకి వ్యర్థము. కానీ మనకంటూ ఒక స్నేహితుడు ఉన్నాడు, నిజమైన స్నేహితుడు. ఆయనతో స్నేహం చేయగలిగినట్లయితే
ఆయనతో స్నేహం చేయగలిగినట్లయితే నువ్వు బాగున్నప్పుడు ఆయన నీతో ఉంటాడు, నీ బ్రతుకు బాగోలేనప్పుడు కూడా ఆయన నీతో ఉండి నీ భుజము తట్టి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి స్నేహితుడైనటువంటి యేసుతో మనము స్నేహం చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా భంగపాటు పడము. ఎన్నిసార్లు మనం భంగపాటు పడలేదు? పడ్డమా లేదా? వాడిని నమ్మి మోసపోయానండి, వారికి చెప్పి మోసపోయానండి, వారి వల్లనే మా జీవితాలు ఇలాగ అయిపోయిందండి అనలేదా? అన్నా. కానీ నువ్వు ఆ మనుషులైనటువంటి వారితో స్నేహం చేయడం కంటే నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మంచి వ్యక్తితో స్నేహం చేయి. ఆ స్నేహం ఎలా ఉండాలంట? ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ఎప్పటికప్పుడు ఉపవాసము ఉండు. అదే మంచి స్నేహం. నువ్వు అనుకోవచ్చు, అయ్యో కనబడకుండా ఆయనతో మాట్లాడుతున్నానే, ఆయన కనబడట్లేదు అయినా సరే నేను అడుగుతున్నానే. అదే మంచి స్నేహం. నీకు కనబడుతున్నటువంటి వ్యక్తి, నీ ఇంటి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి, నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే ఏదో దూరదేశంలో బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన ద్వారా నీకెంత లాభం చేకూరుతుందో నాకైతే తెలియదు. కానీ నీకు కనబడకుండా అదృశ్యుడిగా ఈ భూమిని ఆకాశములను కలుగు చేసినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి యేసుతో నువ్వు స్నేహం చేయగలిగినట్లయితే ఆయన నీ కొరకు ఆకాశాన్ని చీల్చి ఆకాశం అనేటువంటి మంచి ధననిధిని దేవుడు నీకు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మంచి స్నేహితుడు, అంత మంచి స్నేహితుడు, అంత గొప్ప స్నేహితుడు నీకు ఎక్కడికి వెళ్ళినా సరే దొరకడు. నువ్వు ఏ దేశానికి వెళ్ళు, నా ఫ్రెండ్ అమెరికాలో ఉంది, నా ఫ్రెండ్ ఆఫ్రికాలో ఉంది అని చెప్తున్నావేమో, అక్కడికి వెళ్ళినా సరే అంత మంచి స్నేహితుడు నీకు ఎక్కడ దొరకడు. కనుక యేసుతో మనము స్నేహం చేయాలి. ఇప్పటి వరకు నీ స్నేహితులను చూసి నువ్వు గొప్ప చెప్పుకున్నావేమో, వాడి వల్లేనండి నేను నెలకొన్నాను, ఆమె వల్లేనండి నేను నెలకొన్నాను, నా స్కూల్ నుంచి కూడా ఫ్రెండేనండి, నా కాలేజీ నుంచి కూడా ఫ్రెండేనండి, 50 సంవత్సరాల నుంచి మాకు పరిచయం అండి అది అనుకున్నావేమో. ఆ స్నేహం వలన ఎప్పుడో ఒకసారి నీకు భంగపాటు కలగవచ్చు. కానీ నీకంటూ ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఎవరితోనైనా స్నేహించేస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. అది దేవుడిని నమ్ముకున్న వాళ్ళతోనే కాదు, దేవుణ్ణి ఎరగని వారితో కూడా, యేసయ్యా నాకు కష్టం వచ్చిందయ్యా అని అడిగినట్లయితే వారు కూడా, నువ్వు కూడా యేసయ్యా నేను బాధలో ఉన్నానయ్యా అని నువ్వు అడిగితే నీతో కూడా అయినా స్నేహం చేస్తాడు. ఆ స్నేహం ఎలా ఉంటుందంట? నీ బాధను తీర్చేటువంటి స్నేహము, నీ కష్టాన్ని తీర్చేటువంటి క్షేమము. లేదు నేను ఇప్పుడు నీతో రాను, నీ దగ్గరికి రాను అనేటువంటి వాడు ఆయన ఎప్పుడూ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మంచి స్నేహితునితో మనం స్నేహం చేయగలిగినట్లయితే, ఆ స్నేహం వల్ల మనకు లాభం ఉంటుంది. కానీ ఈ రక్త మాంసములు కలిగినటువంటి వారి యొక్క స్నేహాన్ని బట్టి మనిషి ఏమవుతుంది తెలుసా? ఇదిగో అహీతోఫెలు ఎలాగైతే మనుషులు మోసం చేశాడో అలాగన మోసపోయి దగపడి మనము సర్వస్వమును కూడా కోల్పోయే వారముగా ఉంటాం. కనుక మనం మోసపోకుండా, మనము చెడ్డవారితో స్నేహం చేయకుండా నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి యేసుతో మనము స్నేహం చేద్దాం. ఆమేన్.